మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భీమసేనుడు పట్టుకొచ్చిన ఆ వస్తువుల లోపల పచ్చడి చేయడానికి ఉపయోగించేవి, పిండి పిండి చేయడానికి ఉపయోగించేవి పరికరాలు తెచ్చుకున్నాడు. కర్రతో చేసినవి, దారుతో చేసినవి. దీనికున్న మంత్రానికి, యజుర్వేదంలో ఉన్న మంత్రానికి వేరే అర్థాలన్నీ చెప్తారు, ఉన్నాయి. కానీ ఇక్కడ యజ్ఞం కోసం ఈ పిండి చేయడం, పచ్చడి చేయడం మీద కూడా సమన్వయించి చెప్తారు. దేవస్యత్వ సవితు ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం అధివసామి ధాన్యమసి ధీమహి దేవాన్. ఈ మొదటి భాగం రకరకాల వాటిల్లో వస్తుంది. దేవస్యత్వ సవితు ప్రసవే. సవితు సూర్యభగవానుడు, ఓ సూర్యభగవానుడా, నీ అనుమతి, ప్రసవే అనుమతి పొంది, అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం, అశ్విని లేదా పూష వీళ్ళ యొక్క బాహువులతోటి, చేతులతోటి సాయంతో అధివసామి ధాన్యమసి ధీమహి దేవాన్. ఈ ధాన్యాన్ని రోలులో ఉంచుతున్నాను, రుబ్బు రోలులో ఉంచుతున్నాను, తిరగటి రాయల మధ్య ఉంచుతున్నాను నేను. ఎందుకని? నూరదగిన ధాన్యానివి నువ్వు. అందుకని ఏమిటది? ధాన్యమసి ధీమహి దేవాన్. నువ్వు ధాన్యానివి. రుబ్బడానికి, దంతడానికి, విసురురాయితోటి తిరగలతో విసిరి పొడుం చేయడానికి ఉపయోగించేదానివి. దేవతలకి ఆనందాన్ని కలిగించు. అందుకనే ఒక్కొక్క దేవతకి సమర్పించే నైవేద్యాల్లో ఒకటి మురుమురులా ఉండాలి, ఒకటి పిండి పిండిలా ఉండాలి, ఒకటి పచ్చడిలా ఉండాలి, ఒకటి కేవలం ఉడకబెట్టి ఉంచాలి. ఇది ఉంది, మనం చూస్తుంటాం. అది ఎందుకు అలా చేస్తారండి? ఆ రుచి కోసం అనుకుంటాం. కాదు, యజ్ఞాలలో నియమాలు ఉన్నాయి. ఇది యజుర్వేదంలో ఉంది, అదే పద్ధతిలో అథర్వణ వేదంలో కూడా చెప్పారు. అవన్నీ కూడా పరికరాలు పట్టుకొచ్చాడు భీముడు. అంతే తప్ప వంటవాడిని అనేసరికి ఏదో నేను ఫలానా పాస్ అయ్యాను, దాంట్లో ఉన్నాను, డిగ్రీ నాకు వచ్చింది వంటల గురించి అని చెప్పడం మాత్రమే కాదు. ఇక్కడ ఆ పరికరాలు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. అది విశేషం ఇక్కడ. అలాగే గిన్నెలు దింపడానికి, మరోటి పట్టురావడానికి పట్టుకార అవసరం. దానికి కూడా విష్ణు ధర్మోత్తరంలో ఇలాంటి వాటిలో మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. పట్టుకారికి నమస్కారం. దృష్టిరసి బ్రహ్మయచ్చ. అమ్మా, నిప్పు కణికలు పట్టుకునేందుకు సాధనానివి నువ్వు. దృష్టిరసి. పట్టుకారతోటి గిన్నెలే దింపడం కాదు, నిప్పు కణికలు కూడా, అంటే ఫోర్క్ అంటాం కదా, అలాంటివి పట్టుకోవడానికి నువ్వు మార్గానివి. దృష్టిరసి బ్రహ్మయచ్చ. ఇదిగో నీవు దేవతలకందరికీ కూడా బ్రహ్మ. ఈ పురోడాశ ఉందే వండుతున్నది, ఇది దేవతల కోసం ఇవ్వాలి. మేము వండుతున్నాం, వండిన తర్వాత ఆ నిప్పు కణికలు తీసి పక్కన పెడుతుంటాం. అగో వాటికి నమస్కారం. బ్రహ్మయచ్చ. ఈ పురోడాశాన్ని దేవతలకి సమర్పించవమ్మా, మాతో పాటు ఉన్నావు గనక అంటూ దానికి కూడా నమస్కారం చేస్తారు. ఇది విశేషం అలాంటిది. అలాగే అంచేతనే పాతకాలపు రోజుల్లో వంట చేసే పనిముట్టుల్ని ఏది కింద పడుంటే వంగి తీసేవారు తప్ప కాలితోటి పక్కే తోసేవారు కాదు. దాంట్లో దేవతలు ఉన్నారు. అలాగే రోలు, రోకలి, సన్నికల్లు. దీనికి కూడా యజుర్వేదంలో 15, 16, 17 మంత్రాలు. అంటే 1వ భాగంలోనే 8వ భాగంలో వస్తుంది ఇది. ఏకతాయ స్వాహ, ద్వితాయ స్వాహ, త్రితాయ స్వాహ. మేము దేవతలందరినీ ఒకసారి, రెండోసారి, మూడోసారి పిలుచుకుంటున్నాం. దేవతలు కూడా ఒకసారి వ్రీహులు దంచి హవిస్సులు సంపాదించారు. ఇంచేత దానివల్ల జరిగింది ఏమిటంటే బీజములు వధించిన పాపాన్ని పొందారు.
అందుకని వాళ్ళు తమ వీర్యాన్ని అగ్నిలో ఉంచారు. అగ్నిని పట్టుకెళ్ళి ఉదకంలో పెట్టారు. అప్పుడు వాళ్ళ ద్వారా ఏకత, ద్విత్, త్రిత అనే 3 దేవతలు పుట్టారు. అది విశేషం. అంచేతనే దేవతలంతా పాపం చేశారు కనుక వాళ్ళు ఈ పాపాన్ని అగ్నిలో ఉంచారు. అగ్నిలో ఉంచి అగ్ని గొడవ పెట్టాడు, ఆ బతుకేమిటని నీటి లోపల ప్రవేశించమన్నాడు. నీటిలోంచి ఆప్యులు అన్నవాళ్ళు పుట్టారు. వీళ్ళు ఏకత, ద్విత, త్రిత అనే దేవతలు. ఇది ధర్మవ్యాధోపాఖ్యానంలో కూడా ధర్మవ్యాధుడు ఈ పాపాలు ఏమిటో చెప్పాడు. దంచేటప్పుడు, నూరేటప్పుడు, తిరగడితో చేసేటప్పుడు, కోసేటప్పుడు పాపాలు కలుగుతాయి. అందుకని అమ్మా మీకు పూజ చేస్తున్నాం, ఇది మా స్వార్థం కోసం కాదు, యజ్ఞం కోసం. యజ్ఞంలో చేసిన ప్రసాదంలో నైవేద్యం కాస్త ప్రసాదంలో స్వీకరిస్తాము, రక్షించండి. ఆఖరికి డస్ట్బిన్ ఉంటుంది, పాచి పెంట పడేసే గోతాం ఉంటుంది, దానికి కూడా నమస్కారం. యజుర్వేదమే చెప్పింది. బధాన దేవ సవిత పరమశ్యాం పరావతి శతేన పాశై యో అస్మాన్ ద్వేష్టి ఎంచ భయం దుష్మ తం అతో మామౌక్. ఇగో ఓ గుమ్మటమా, ఓ పాత్ర, పాచి పెంట పడవేసే గోతాము, నీకు నమస్కారం. యాదగవేదికని 3 సార్లు తుడుస్తున్నాం. ఎలాగా అంటే చీపురుతో కానీ వస్త్రంతో కానీ గడ్డి పరకలు, దుమ్ము, తుక్కు ఇలాంటివన్నీ తీసేసి శుభ్రం చేసి ఆ గోతాములో, ఆ పాత్రలో అంటే చెత్తబుట్ట వేసి పాత్ర లోపల వేస్తూ మేము ప్రార్థిస్తున్నాము. ఎవరిని? దీనికి అధికారి ఎవరు? సూర్య భగవానుడు. ఆయనే కదా కర్మసాక్షి. మనం చేసే పనులన్నీ తూచేవాడు ఆయనే. అందుకని ఓ సవిత, ఒక్క ప్రార్థనయ్య. మేం చేస్తున్నది శుభ్రంగా ఉంచడానికి అనే కాదు, యజ్ఞం జాగ్రత్తగా చేయడానికి. ఈ దర్భలు కానీ, మట్టి కానీ, చిన్న చిన్న రాళ్ళు కానీ, తుక్కు కానీ అవి మాకు ఇబ్బంది కలిగిస్తాయి, యజ్ఞాన్ని ఆపేస్తాయి. అందుకని తుడుస్తున్నాం మేము. ఓ సవిత, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తారో, ఎవరిని మేము ద్వేషిస్తామో అలాంటి వాళ్ళని ఈ పాత్ర ద్వారా దూరానికి తోసివెయ్యి. 100 కొలది పాశముల చేత వాళ్ళని కట్టెయ్యి. పంపిస్తే దూరానికి పంపించు, ఒకళ్ళు ఇక్కడ నుండి కట్టేసేయి. వాళ్ళని ఆ బంధాల నుంచి మా యజ్ఞం పూర్తయ్యేదాకా విడిపడవద్దు, దయచేసి విడిపించవద్దు. దీన్ని డస్ట్బిన్ని సంస్కృతంలో వేదంలో ఉత్కర ప్రదేశము అని అంటారు. ఉత్కరము అంటే తీసి చేతులతో తీసి అవతల పారేయవలసినది. అందుకని బధాన దేవత దేవ సవిత పరమశ్యాం పరావతి శతేన పాశై. 1000 చేతులతోటి 100 పాశములతోటి వాళ్ళని కట్టేయి. యో అస్మాన్ ద్వేష్టి ఎంచ వయం ద్విష్మ. అందుకనే పొద్దున నిద్ర లేవగానే చెత్తబుట్ట చూడొద్దు అని చెప్పడంలో ఉద్దేశ్యం. ఆ చెత్తబుట్టలో ఎవరుంటారు? మనని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనము ద్వేషించేవాళ్ళు ఉంటారు. అందుకని చెత్తబుట్టకు కూడా బయట స్థానం కల్పించారు వాస్తుశాస్త్రం ప్రకారం. ఇగో ఈయన్ని కూడా పట్టుకొచ్చాడు. అలాగే భీమసేనుడు చేసే ప్రతి పనిలో కూడా భక్తికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. ఆఖరికి కీచకవధ ఘట్టంలో సన్నివేశం చూడండి. ఇది కూడా ఎవరందరూ చూసినా కానీ భారతాన్ని సామాన్యమైన దృష్టిలో చూస్తారు తప్ప, కథాభాగంలో చూస్తారు తప్ప, ఎందుకు అది ఉంది అన్న విశ్లేషణాత్మకంగా ఎవరూ చూడరు. కీచకుడు సైరంధ్రి వెనకాల పడ్డాడు. సైరంధ్రి అవమాన పాలయ్యింది. భీముడి వెనకాల పడింది. భీముడిని ఆశ్రయించింది. భీముడికి ఉపాయం చెప్పింది. కీచకుడి నర్తనాగారానికి రప్పించమన్నాడు భీముడు. అక్కడ భీముడికి ద్రౌపదికి మధ్య సంవాదం తిక్కన గారి పద్యాలు చాలా అందంగా నాటకీయంగా అక్కడ అంటుందో మాట. నన్ను పరాభవించి సదనంబున గుంజని కీచకుండు మున్నున్న తరంగ తప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయుతున్నవాడు. అసలు ఆ కీచకుడు నా ఒంటి మీద చేయి వేయగానే చావాలి, లేదా సభలోపల ఎన్ని చేసి చావాలి. నన్ను పరాభవించి, నన్నంటే ఏమిటి తెలిసిన వరమున బుట్టితిన్
భరతవంశము దొచ్చితి, పాండుభూరణకు కోడలైతి, నీతి విక్రమశిరులకు పుత్రులను పడిచితి, కృష్ణుడికి చెల్లెలిని నన్ను పరాభవించాడు. సదనంబున గుంజని నువ్వు సభలో కొట్టలేకపోయావు, వాడి ఇంటికి ఎడుతుండగా దారిలో ఎక్కడో బాంబులు వేసి చంపేయచ్చు కదా, వాడి మీద పడి సదనంబున గుంజని మున్నున్న తెరంగు తప్పక, నిన్న ఉన్నట్టుగానే హాయిగా నిద్రపోయాడు. అయ్యో ఎవడైనా భయపెడతాడేమో, గంధర్వుడు వస్తాడేమో, ఏం లేదు, మున్నున్న తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్ర చేయుతున్నవాడు. అలాంటిది నువ్వేమో ఇక్కడ వంటగదిలో వంటలన్నీ చేసి పడుకొని నిద్రపోతావా, నన్ను పట్టించుకో. ఇలాంటి పద్యాలు ఉన్నాయి, మీకు వీలుంటే ఓసారి ఆ ఘట్టాన్ని చదవండి, నర్తనశాల ఘట్టాన్ని. అక్కడ భీముడు ద్రౌపది ఎలా మాట్లాడిందో తెలుస్తుంది. భీముడు ఉపాయం చెప్పాడు, కీచకుణ్ణి నర్తనాగారానికి రమ్మన్నాడు. నర్తనాగారం అంటే డ్యాన్స్ రిహార్సల్స్ రూమ్, అది ఒక స్టేడియం, రంగస్థలం. మరి అలాంటి చోట్లకి రమ్మంటే అక్కడ పడుకోవడానికి మంచాలు ఎక్కడ ఉంటాయండి అంటే దానికి చెప్పాడు, అక్కడ శయన మందిరం ఉండాలి, భోగమందిరం ఉండాలి. ఇవి లేకపోతే కీచకుడు వస్తాడా అక్కడికి? రాడు కదా. మరి ఎలాగా అవల్లా ఉంటాయి అక్కడ? అసలు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ కీచకుడే ఏర్పాటు చేశాడు అనుకోండి, 10 మందికి తెలిసిపోతుంది ఎవరో కొత్త పిల్లని పట్టుకొస్తున్నాడని చెప్పి, అది ప్రమాదము. అందుకని అంచేత అక్కడ కీచకుడు వస్తాడా అంటే ఆ కలయిక ద్రౌపదికి కీచకుడికి మాత్రమే తెలవాలి, తప్పితే భీముడికి తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు. అందుకని అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. భీముడి వాక్యం చెప్పాడు, అంటాడు, ఏష నర్తనశాలేహ మత్స్యరాజేన కారిత దివాత్ర కన్యా నృశ్యంతి రాత్రౌ యాంతి యథాగృహం. విరాటరాజు గారు ఈ డ్యాన్స్ స్టేడియంని ఊరు చివర కట్టించాడు. పగటిపూట పొద్దున్న 8 గంటల తరువాత సాయంకాలం 5 కంటే ముందే నాట్యశాస్త్రం శిక్షణ జరుగుతుంది. 5 అవుతుండగా దాన్ని క్లోజ్ చేసేస్తారు. దానికి కనీసం 1 మైలు దూరంలోనే రక్షణ ఉంటుంది తప్ప లోపలికి ఎవళ్ళు రారు. అంచేత యైష నర్తనశాల ఇహ మత్స్యరాజేన కారిత దివాత్ర కన్యా నృత్యంతి రాత్రౌ యాంతి యథాగృహం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆలోచన చూడండి, అద్భుతమైన ప్రదేశం. భక్తి తత్వం కలిగిన వాడు కూడా భక్తి ప్రదర్శించుకోవడానికి ఏకాంతమే ప్రధానము. అంతే తప్ప నేను సహస్రనామాలు చదువుతున్నాను, నమ్మకం చమకం చదువుతున్నాను, వేదం చదువుతున్నాను, మైకులు పెట్టుకుని అందరూ చూస్తున్నారా లేదా ఫోటోలు తీసుకుంటూ ఇలా ఇలా తల ఆడించుకుంటూ చెయ్యిలా ఇలా అలా చదవకూడదు. అంత పబ్లిసిటీ కాదు. భక్తి అన్నవాడు కూడా, భక్తి కలిగిన వాడు ఏకాంతాన్ని కోరుకుంటాడు. భక్తి ప్రదర్శించవచ్చు, ఉండాలి, అది పద్ధతి. అందుకని ధర్మశాస్త్ర ప్రకారము లలిత కళా ప్రదర్శనశాల, సాధనశాల, మల్లుల సాధనా మందిరము, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భవంతులు ఇలాంటివి ఉన్న ముఖ్య నగరానికి వెలుపల మాత్రమే ఉండాలి. జనసమ్మర్దానికి దూరంగా ఉండాలి. ఇది స్మృతి గ్రంథాల్లో సూచించారు. ఎంచేత ఆటల వల్ల కానీ, పాటల వల్ల కానీ, మల్లుల పోటీల వల్ల కానీ నిత్యము జరిగే కార్యక్రమాలు ఇబ్బంది కలగకూడదు. అందుకని ఎల్బీ స్టేడియం ఉంది, లాల్ బహదూర్ స్టేడియం ఒకప్పుడు ఊరి చివరకే ఉండేది, అది కాస్త ఊరి మధ్యకు వచ్చింది. రవీంద్ర భారతి అంతే. ఇలాంటివన్నీ కూడా అలాంటిది ఉండాలి. పైగా కావలి వాళ్ళు కూడా భవంతికి ఆ భవనానికి కూతవేటు దూరంలో ఉండాలి. భీముడి మాట బాగుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8, 9 దాకానే అవి పనిచేస్తాయి. ఇందాక టైం వేరే చెప్పుకున్నాం. తరువాత జనం ఉండరు, అది నియమము. అంచేత భగవంతుడిని సేవించుకునేవాడు, భక్తితత్వం కలిగిన వాడు ఉత్తప్పుడు జనసమర్థంలో ఉండండి, పర్వాలేదు. కానీ ధ్యానము చేసిన, స్తోత్ర పాఠం చేస్తున్న వీలైతే ఏకాంతాన్ని ప్రదర్శించండి, చూసుకోండి. మరి ఏ ఇతర పరిచారకులకు చెప్పి శ్రీనాగారంలో ఆనందానికి వస్తువులు కల్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కీచకుడు కాస్త బయటపడిపోతాడు. అందుకని వ్యాస శిల్పం చూడండి, భీమవాక్యంలో బయటపడింది. అది ఏమిటది? దీని వెనక అధ్యాత్మ సందేశం కూడా ఉంటుంది. అంటాడు, తత్రాస్తి శయనం దివ్యం దృఢాంగం సుప్రతిష్ఠితం. ఆ నాట్యశాలలోనూ
బ్రహ్మాండమైన మంచం ఉంది, అందమైన శయన ఉంది. ఆ మంచం కోళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఎంచేత నేను ఆ కీచకుడిని రప్పించి యుద్ధం చేసేటప్పుడు ఆ మంచం మీదే పడుకోబెట్టి వాడికి పితృదేవతలను చూపిస్తా. ఈ లోపల కోళ్ళు విరగకూడదు. అది విశేషం అన్నమాట. అలాంటిది అక్కడ కీచకుడికి పితృదేవతల్ని చూపిస్తాను అన్నాడు. కీచకుని నర్తనశాల విషయం దృష్టిలో కూడా ఇది బహుశా ఆలోచన ఉండి ఉండదు. ద్రౌపది చెప్పేదాకా వాడికి ఆలోచన లేదు. అక్కడ మందిరం లోపల ఈ భోగ్య పదార్థములు భోగములు ఉంటాయని చెప్పి కీచకుడేమన్నాడు, నిజానికి ఏకో భద్రే భద్రే గమిష్యామి శూన్యం అవసరం తవ. నీ ఇంట్లో ఎవ్వళ్ళు లేనప్పుడు నేనే వస్తాను. యథాత్వం నైవ పశ్యేయు గంధర్వా సూర్యవర్చస. అంతేకాదు నీ మొగుళ్ళు గంధర్వులు అసలు నువ్వెక్కడున్నావో కూడా తెలియనంతటి అందమైన ప్రదేశంలోకి నేను తీసుకెడతాను. అంటే పాపం జాగ్రత్తగానే ప్రణాళిక రచించుకున్నాడు కీచకుడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నర్తనాగారంలో శయ్య ఎందుకుంటుంది, ఉంటే ఆసనాలు ఎందుకుంటాయి, ఉపాసనాలు ఎందుకుంటాయి, చిత్రాసనాలు ఎందుకుంటాయి, ఇతర పరికరాలు సదుపాయాలు ఉంటే విశ్రాంతి మందిరాలు ఉండొచ్చు, కానీ శయ్య ఎందుకు ఉండాలి? మంచినీళ్ళు కానీ పానకములు కానీ లేదా వేరే మధువులు కానీ ఇవన్నీ ఉండాలి, ఎందుకుంటాయి? ఇది ప్రశ్న. నిజమే, నాట్యాచార్యులు అవసరమైతే ఒకళ్ళ కంటే ఎక్కువ మంది శిక్షకులు ఉన్నట్టయితే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి శయ్య ఉండవచ్చు. శయ్య ఉన్నది గౌరవ సూచకం తప్ప నిద్రపోవడానికి కాదు, ఆసనంగా భావిస్తారు. నర్తనాగారం అన్నది సాక్షాత్తుగా నటరాజు సన్నిధి అన్న పవిత్రత ఉంటుంది. అది వెండికొండ లాంటిది. నృత్యగీతాదులతోటుండే గంధర్వ నగరం లాంటిది. అది కూడా ఒక యాగభూమి లాంటిది. ఈ విశేషాన్ని తదుపరి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.